హాయ్ దోస్తులు. ఈరోజు మన కథ ఏంటంటే మంత్రం కుండ. వెనకటికి ఖానాపురం అని చెప్పి ఒక మంచి పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో అందరు కష్టపడి బతుకుతుండే. ఆ ఊళ్ళోనే రంగయ్య అని చెప్పి ఒక కట్టెలు కొట్టుకొని బతికే మనిషి ఉంటాడు. వాడు మంచోడు. అని పని ఏంటంటే ఓ పొద్దుగా లేచి అడవిలోకి పోవాలి, కట్టెలు కొట్టుకొని రావాలి. ఆ కొట్టుకొచ్చిన కట్టెలన్నీ అమ్మి పైసలు సంపాదించుకోవాలి. ఇక వీటితో మన పిల్లలు చదువుకుంటున్నాడు. అయితే ఎప్పటి లెక్కనే వాడు కట్టెలు కొడదామని చెప్పి ఒకరోజు పొద్దుగాలని అడవిలోకి వెళ్ళాడు. పోయి కట్టెలు కొట్టుడు సులువు చేయంగానే అక్కడ ఒక పెద్ద వింత ఆకారం తయారైంది. అది చూసానికి భయమైంది. ఆ నుంచి కూడలు వారేసి ఒకటే ఊరుకోవడానికి ఇక అట్లా ఉరకంగా వారికి ఆలోచన వచ్చింది. అట్లా ఇంక ఇట్లా భయపడి ఊరుకుడైంది. దీని కథ ఎంత తెలుసుకోవాలని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. వెనకే తిరిగి దానికి దండం పెట్టింది. పెట్టి మాట్లాడుతుంది దాంతో. ఇక అట్లా వెనక తిరిగి దండం పెట్టగానే అది కూడా కొంచెం శాంతించి మాట్లాడుతుంది. నేను ఈ అడవికి దేవుణ్ణి, ఈ చెట్టు అన్నిటికి కూడా దేవుణ్ణి. ఎందుకు ఇట్లా ఈ చెట్టు అన్నిటిని చంపి ఆగం చేస్తారు మీరు అడవిని? ఇట్లా చేయకూడదు. అవి కూడా పానం ఉన్న జీవులే, అవి అట్లా చంపి బాధ పెట్టకూడదు అని అంటది. అప్పుడు ఆ రంగయ్య వెనక తిరిగి, మాకు కూడా ఇది ఇష్టమేం లేదు, కాకపోతే నాకు వచ్చిన పనికి ఇది ఒకటే, కట్టెలు కొట్టుకుంటేనే నేను నా పిల్లలను చదువుకోగలుగుతా, లేకపోతే నా దగ్గర రూపాయి లేదు, నేను ఆస్పరుని కాదు, అందుకే ఈ ఒక్క పని నాకు తెలుసు, నేను గిట్లే బతుకున్నా అంట. రంగయ్య చెప్పిన మాటలు విన్నాక ఆ జీవి కూడా కొంచెం ఆలోచన పడుతుంది. కొంచెం ఆలోచించి అంటది, నీకు నేను 3 కుండలు చూపెడతా. వీటి నిండా బంగారం నగలు డబ్బు ఉంటాయి. అందుకెళ్ళి నీకు నచ్చిన 2 కుండలు తీసుకొని పో. కట్టెలు కొట్టుడు బంద్ చేస్తా అంటే నా కుండలు నీకు ఇస్తా మాట ఇవ్వంటది. ఇక రంగయ్య కూడా కొంచెం ఆలోచించి నయమేనా ఇది, ఈ కట్టెలు కొట్టు కూడా తప్పుతాయి కదా నాకు అని చెప్పి ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఆ 3 కుండలలోకి వెళ్ళి ఓ 2 కుండలు పెద్దగా పట్టుకొని పోతారు మంచిగా. ఇక 2 కుండలు పట్టుకపోయాడు. అన్నదానం తీసి మంచి పెద్ద బంగ్లా కట్టుకుంటాడు. మంచి మంచి బట్టలు నగలు అన్ని దిగేసుకుంటాడు. ఇక వాడు రాజభోగాలు అనుభవించుతాడు. ఇక ఆయనకి అటు నౌకర్లు ఇటు నౌకర్లు ఆయనకి అన్ని పనులు చేసి పెడతారు. ఇక ఎట్లుంటాయి దునియాన, పైసలు కనబడితే మనకు మెల్లమెల్లగా కళ్ళ మీద పొరగమ్ముతాయి. అది కూడా గట్టినే అయింది. మెల్ల తాగుడు తిరుగుడు అన్ని అలవాటు అయినానికి ఇక కొద్దిగా ఖజానా గండి పడేట్టు అయింది. ఈ ఒకరోజు గట్టినే తాకుండా ఆలోచిస్తుంటాడు. ఈ ఖజానా అంతా అయిపోతే నేను ఏం చేయాలి, మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలి. గట్లా కొంచెంసేపు సోచాయించగానే ఆయన దిమాకులో ఒక ఆలోచన వచ్చింది. మళ్ళా ఇట్లనే మళ్ళా వేషం వేసుకొని పోయి అడిగిలో పోయి ఆ 3వ కుండం కూడా తెచ్చుకుంటే ఇక అట్లయితే నేను జీవితాంతం కూర్చొని తినచ్చు, తాగితే ఆడచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాడు. గట్లనే ఆడ పొద్దుగా లేచి ఆ వేషం వేసుకొని అడిగిలో పోతారు. మళ్ళా పోగానే ఆ జీవి మళ్ళా కనబడతాయి. ఇంటికి దాని దగ్గర పోయి అంటాడు, ఇక నా ధనం అంతా అయిపోయింది, నువ్వు ఇచ్చిందంతా, ఇక నాకు మళ్ళా కట్టెలు కొట్టుకుని తప్ప ఇంకో బాధ్యత లేదు, ఇంకో పని లేదు. మరి అది ఆ 3వ కుండ కూడా నువ్వు ఇస్తే నేను పోయి కట్టెలు కొట్టుకోకుండా బతుకుతా, లేకపోతే ఇదే కట్టెలు కొట్టుకుని అయితే నా పని అంటాడు. ఇదంతా తిన్నాక జీవికి అనిపిస్తుంది, ఇక అమ్మా ఈ నన్ను మోసం చేస్తుండు, వీనికి ఇట్లాగా దీనికి బుద్ధి చెప్పాలని చెప్పి సరే అని చెప్పి అంటది. అని ఈసారి నీకు ఒక ఖాళీ కుండ ఇస్తా, దాన్ని నీ దగ్గర ఉన్న ధనం అంతా వేసి నింపు, ఆ మొత్తం నింపినాక నీకు మళ్ళీ 3 కుండలు బంగారంతో వస్తాయి, అప్పటిదాకా దాన్ని నింపు అని జీవి చెప్తుంది. ఆయనకి సంతోషం అనిపిస్తుంది. సరే అని చెప్పి ఒప్పుకొని ఆ కుండని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక పెట్టి దానిలో మొత్తం నింపుతా ఉంటాడు, బంగారం వేసి. ఆ దగ్గర నగలు బంగారం బిస్కెట్లు పైసలు అన్ని వేసి నింపుతా ఉంటాడు. ఎన్ని వేసినా అది అటే ఈడ్చుకుంటే కానీ ₹1 బయటకి మెల్ల మన దగ్గర ఉన్న దగ్గర సగం ధరం అలా పెడతాడు. ఆయన అది నిడతలేదు. ఇక అప్పుడు దానికి ఆలోచన వస్తుంది, అబ్బా ఈ జీవి నన్ను మోసం చేసింది, నాకు బుద్ధి చెప్పాలనుకుంది, నా అత్యాశను గుర్తుపట్టి నన్ను ఇట్లా మార్చాలనుకుంటాను అని చెప్పి సిగ్గుపడి కొంచెం బాధపడతాడు. ఆయనకి ఏ విషయం అర్థమై ఆ కుండను అవతల వారేసి వాని దగ్గర ఉన్న దానంతోనే సంతోషంగా ఉంటాడు. ఇక ఆయనకి అప్పుడు అర్థమవుతుంది, అత్యాశ మంచిది కాదు, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు, అత్యాశ పడితే ఉన్నది కూడా పోతుంది అని చెప్పి తెలిసి జీవితం సుఖంగా గడుపుతారు. ఇక హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి.